మాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు సార్. అంటే కోఆపరేటివ్స్ గురించి మేము ప్రమోషన్ అండ్ ప్రాపగేషన్. యాక్చువల్లీ ఇప్పుడు యూత్ జనరేషన్ కి అసలు కోఆపరేటివ్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంది సార్. దానికోసమని స్పెసిఫిక్ గా యూత్ కి చేయాల్సిన ప్రోగ్రామ్స్ కోసమని మా కమిషనర్ గారు ఒక ఇది ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేశారు సార్. సమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ అంటే డిగ్రీ స్టూడెంట్స్ కి, మెయిన్లీ అవుట్ గోయింగ్ అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ మంత్ లో ఒక 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, దానికి స్టైఫండ్ కూడా పే చేద్దామని సార్. మేము ఒక 3,500 స్టైఫండ్ ఇస్తాము అండ్ అదర్ ఫెసిలిటీస్. అండ్ ఫైనల్ గా అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తాం సార్. ఆ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ బాగా మన స్టేట్ లో ఎఫ్పిఓస్ గానీ, కోఆపరేటివ్స్ సొసైటీస్ గానీ, అన్ని ఈవెన్ హౌసింగ్ సొసైటీస్ గానీ, రకరకాల సొసైటీస్, క్రెడిట్ సొసైటీస్, వీటన్నిటిలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి సార్. ఈ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి దాంట్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలని కూడా చూస్తున్నాం సార్. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్న్షిప్ ఎంత మంది వచ్చినా పర్వాలేదు సార్. మినిమం అయితే ఒక 100 తో ప్లాన్ చేస్తున్నాం సార్. ఎంత మంది వచ్చినా సరే, అంటే బ్యాచెస్ ఒకవేళ మరీ ఎక్కువ అయితే బ్యాచెస్ లాగా 70-80 ఒక బ్యాచ్ చేసి అట్లా బ్యాచెస్ లాగా కూడా కండక్ట్ చేస్తాం సార్. అంటే ఫస్ట్ అసలు ఒక ఇనిషియేటివ్ లాగా ఒక 100 members తోటి బ్యాచ్ లాగా చేద్దాం అనుకుంటున్నాం సార్. వాళ్ళకి ఏం చేస్తామంటే సార్ 4 weeks ప్రోగ్రామ్ లో ఫస్ట్ వీక్ లో ఏం చేస్తామంటే జనరల్ గా యాక్ట్ గురించి, మిగిలిన బేసిక్ విషయాలు, అసలు సొసైటీస్ ఎలా ఉంటాయి అండ్ హౌ దే కెన్ యూజ్, ఇక్కడ మీ దాంట్లో కూడా ఎట్లా కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లో చెప్తాం సార్. నెక్స్ట్ వీక్ ఒక సొసైటీకి అటాచ్ చేస్తాం సార్. ఒక కోఆపరేటివ్ బ్యాంక్ గానీ, ఒక కోఆపరేటివ్ సొసైటీ, హౌసింగ్ సొసైటీ గానీ, అదర్వైజ్ 1 day ఒక్కొక్క సొసైటీ చొప్పున విజిట్, ఒక రోజు ప్యాక్స్ తీసుకెళ్ళి exposure to the society and their activities and how to imbibe with the society and the people of that particular region. అది ఒక 1 week ప్రోగ్రామ్ ఉంటుంది సార్. అది సెకండ్ వీక్ అవుతుంది సార్. థర్డ్ వీక్ లో ఏం చేస్తామంటే డిసిసి వీక్ తీసుకెళ్తాం, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్. మా ఫోల్డ్ లో ప్యాక్స్ పైన అవి ఉంటాయి సార్. సెకండ్ లెవెల్లో వాటికి ఎక్స్పోజర్, వాటిల్లో ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మాకు స్టేట్ లెవెల్లో ఒక బ్యాంక్ ఉంది సార్, స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని, టాస్కాబ్ అంటాం, టీజీ క్యాబ్. దానికి తీసుకెళ్తాం సార్. దానికి తీసుకెళ్లి అదే కాకుండా ఇక్కడ స్టేట్ లెవెల్లో ఫెడరేషన్స్ ఉన్నాయి, కొన్ని ఫెడరేషన్స్, ఆయిల్ ఫెడ్ కానీ అలాంటివి. అండ్ మన ఇప్పుడు విజయ డైరీది కూడా కోఆపరేటివ్ ఫోల్డ్ ఉంది సార్. ఒక రోజు ఆ డైరీ విజిట్ కూడా పెడతాం సార్. ఉంది సార్ ఇక్కడ, అది కూడా విజిట్ పెడతాం సార్. రీసెంట్ గా దాని ప్లాంట్ కూడా ఒకటి అవుట్స్కర్ట్ లో ఒకటి మోడర్నైజ్డ్ ప్లాంట్ కూడా రెడీ అయింది సార్. దానికి కూడా విజిట్ పెడతాం. అండ్ ఇంకొక 1 week ఎక్స్పోజర్ విజిట్ విత్ ఇన్ ద స్టేట్ కానీ అవుట్ సైడ్ ద స్టేట్, ఇది కూడా అరేంజ్ చేస్తాం సార్. సో దట్ దే విల్ బి, వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్